రాహీతి వ్యాహరంతం త్రిదశ రిపుసుతం త్రాతుకామో రహస్యే విశ్వస్తం పీతవస్త్రం నిజకటియుగళే సవ్యహస్తేన గృహ్ణన్ వేగశ్రాంతం నితాంతం ఖగపతిమమృతం పాయయన్నన్యపాణౌ సింహాత్రౌ శీఘ్రపాత క్షితిపిహితపదః పాతు మాం నారసింహ. ప్రియ భగవద్బంధువులారా, శ్రీ సింహాచల క్షేత్ర మహాత్మ్యాన్ని ఆలకించి ఆస్వాదిస్తున్న మీ అందరికీ స్వాగతాన్ని పలుకుతూ ఇవాటి రోజున 8వ అధ్యాయాన్ని మనం ఆలకించబోతున్నాం. జైమినులు వారు అంటున్నారు, విప్రులారా, ఇట్లా హిరణ్యకశిపుడు ఎల్లకాలం ఉపద్రవాలు తెచ్చిపెడుతూ ఉండగా దేవతలకు 20 యుగాలు గడిచేయి. దేవతలు మొరపెట్టుకుంటున్నారు. ఇట్లా బహుయుగాల కాలం గడవగా దేవతలందరూ దిక్పాలకుల్ని వెంట పెట్టుకుని బ్రహ్మ దగ్గరకు వెళ్ళి రాక్షసుడి చర్యలన్నీ ఆయనకి నివేదించారు. జగత్పతి అయిన ప్రజాపతి వారి విన్నపం విని, నేనే వాడికి వరాలిచ్చాను, నా వల్ల వీడు మరణించడు, వాడు చేసిన ఘోరమైన తపస్సుకు అట్లాంటి వరాలు లభించేయి వాడికి. ధనుజాంతకుడైన శ్రీహరికి సర్వం నివేదిద్దాం, ఆయనే దైత్యుల్ని శాసించగలవాడు, మనకి సుఖాన్ని చేకూర్చగలవాడును అని అన్నారు. వైకుంఠ వైభవం. ఇంద్రాది దేవతలతో కలిసి వైకుంఠమనే విష్ణులోకానికి వెళ్ళాడు. ఆ వైకుంఠలోకంలో చిరుగంటలు కూర్చి కమగమనాలైన కోట్ల కొలది విమానాలున్నాయి. చంద్రకాంతమణి నిర్మితాలైన కొన్ని విమానాలు సాక్షాత్తు చంద్రమండలాల్లా ఉన్నాయి. కొన్ని విమానాలు వెండివి, కొన్ని బంగారువీను, కొన్ని గరుడ పంచలతో నిర్మితాలు, మరికొన్ని విద్రుమ వినిర్మితాలు, ఇంకొన్ని పద్మరాగమయాలు, వైడూర్య విరచితాలు, మరికొన్ని ఇంద్రనీలమయాలు, ఇంకొన్ని వాటిలో ముత్యాలు, రత్నాలు అలంకరించిన చాందినీలు, చమరాలు పట్టుకొని అప్సర స్త్రీలు సేవిస్తూ ఉండగా ముక్తపురుషులు వాటిలో ఆసీనులై ఉన్నారు. ఎత్తైన పతాకాలు అలంకరించిన అందమైన సౌధపంతుల్లో అలరారుతోంది ఆ వైకుంఠ లోకం. సూర్యాగ్నులను అతిశయించిన కాంతులు విరజిమ్మే రత్నాలు తాపిన ఎత్తైన 100 బంగారు ప్రాకారాలున్నాయి. దాని చుట్టూ విరజ అనే సుధాసింధువు ప్రవహిస్తూ ఉంటుంది. 4 దిక్కుల ద్వారాల దగ్గర వెండితో, బంగారంతో, దంతాలతో, స్ఫటికాలతో నిర్మించిన పర్వత శిఖరాల్లాంటి గోపురాలున్నాయి. ప్రతి ద్వారానికి పగడాల గడియలు, మకర తోరణాలు కల కనకోజ్వలాలైన కవాటాలు. ఆ నగరం చుట్టూ కల్పవృక్షాలతో నిండిన దివ్యోద్యానాలు ఉన్నాయి. వాటిలో దివ్య విహంగాలు మధురంగా కూస్తూ ఉన్నాయి. నానారత్నమయాలైన ఎత్తైన క్రీడాశైలాలున్నాయి. వాటిలో ఉన్న నీరు నిర్మల దివ్యామృత రసం. వాటికి ముత్యాలతో, పగడాలతో నిర్మించిన మెట్లు, ఆ దీర్ఘికలలో బంగారు పద్మాలు, ఉత్పలాలు ఉన్నాయి. నీటికోళ్ళు, చక్రవాకాలు, హంసలు, బెగ్గురులు వాటిలో విహరిస్తూ ఉంటాయి. అక్కడ సంపెంగలు, అశోకాలు, పున్నాగాలు, వీటి పుప్పొడితో కూడిన విరజాశిఖరాలతో తడిసిన గాలులు వీచటంతో అంతటా శిశిరకాలంలో లాగా ఎప్పుడూ చల్లగా ఉంటుంది. అగరుధూపాలు కిటికీల్లోంచి బయటికి వచ్చి అంతటా పరిమళాలు వ్యాపింపచేస్తున్నాయి. వైకుంఠ వైలక్షణ్యం. ఇట్లాంటి వైకుంఠంలో దేవతలు జంకు లేకుండా ప్రవేశించారు. అక్కడ ముక్తపురుషులు వాసనలు విడిచి దుఃఖదూరులై ఉంటారు. అక్కడ సూర్యుడు ప్రతాపించడు, చంద్రుడు ప్రకాశించడు, సూర్యచంద్రుల కాంతి అక్కడ కనపడదు. అక్కడి వెలుగు ముందు సూర్యచంద్రులు వెలవెలపోతూ ఉంటారు.
స్వీయ కాంతి చేత దేవదానవులెవరికీ తేరి చూడరాకుండా ఉంటుంది ఆ నగరం. కోరికల్ని పితుక్కోనిచ్చే బంగారు కొమ్ముల ఆవులు ఇంటింటా ఉన్నాయక్కడ. అడుగడుగున అమృతవాహినులు ప్రవహిస్తూ ఉంటాయి. నిండు జాబిల్లి కాంతితో, తరుణారుణ తేజస్సుతో విష్ణు సారూప్యాన్ని పొందిన వేల కొలది పురుషులుంటారక్కడ. మహావిష్ణువు వెంచేసే ఆనందమయమనే ఆస్థాన మంటపం 10,000 రత్నస్తంభాలతో, పెద్ద పెద్ద పతాకాలతో మహోన్నతంగా ఉంది. శ్రీహరి నివాసమైన ఆ వైకుంఠం ఐశ్వర్యం ఈ పాటిదని విజ్ఞులు కూడా అంచనా వెయ్యలేరు. షడూర్మిరహితం, షడ్గుణైశ్వర్య సంయుతం, సత్య జ్ఞాన ఆనందమయమును ఆ హరిపదం. అది పాపాలకు కోపాలకు దూరమై నిత్య జాగరూకులైన నిత్యసూరులు ఎప్పుడూ సేవించేది. ఆ వైకుంఠ మహానగర సందర్శనం వల్ల కలిగిన సంతోషంతో అంతకుముందు తమకు రాక్షసుల వల్ల కలిగిన పరాభవాన్ని విస్మరించి లోపలకు ప్రవేశించాలని ద్వారగోపురాన్ని సమీపించారు దేవతలు. ద్వారంలో పరాభవం. శ్రీహరి మందిరంలో ప్రవేశించాలని వచ్చిన ఆ దేవతల్ని చూచిన ద్వారపాలకుడు సుముఖుడు కాస్త విముఖుడై వారిని నివారించాడు. వాసనలు వదలని మీరు కర్మాధికారులు, యోగులు మాత్రమే ప్రవేశించగల ఈ శ్రీహరి పదంలో మీరు ప్రవేశించకూడదు. ఇట్లా ద్వారపాలకుడు సుముఖుడు అడ్డగించగానే బ్రహ్మగారితో సహా దేవతలందరూ తమ సంకల్పాలు వమ్ముకాగా అక్కడే కూలబడ్డారు. 8వ అధ్యాయం పూర్తి అయింది. 9వ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాం. కాస్త ఊరట కలిగింది. జైమినులు వారంటున్నారు, దేవతల్ని సుముఖుడట్లా అడ్డగించడంతో సుప్రతిష్ఠితుడు వాళ్ళని తాను కాస్త ఊరడించి ఇట్లా అన్నాడు, దేవతలారా, మీరు ఇక్కడే ఉండండి. నేను హరి సన్నిధికి వెళ్ళి మీరు వచ్చిన సంగతి స్వామికి నివేదిస్తాను అని వారిని అక్కడే ఉంచి సుప్రతిష్ఠితుడు లక్ష్మీవల్లభుడున్న అంతఃపురంలో ప్రవేశించాడు. అక్కడ జగన్నాథుణ్ణి చూసి సాష్టాంగ నమస్కారం చేసి శిరస్సున అంజలి ఘటించి గరుత్మంతుని ప్రక్క నిలుచున్నాడు. ఏదో తనతో చెప్పాలన్నట్టు వచ్చి నిలిచిన సుప్రతిష్ఠుణ్ణి చూచి దైత్యాంతకుడు చిరునగవుతో, ఎందుకొచ్చేవు అన్నాడు. అన్నీ తెలిసే స్వామి చిరునగవుతో ఇట్లా అనేటప్పటికీ భయంతో తలవాల్చుకొని మెల్లగా విన్నవిస్తున్నాడు సుప్రతిష్ఠితుడు. ప్రభు, రాక్షసుల వల్ల వన్నె తిరిగిన బ్రహ్మాది దేవతలు తమ దర్శనం కోసం ద్వారంలో వేచి ఉన్నారు. ఆ మాట విన్నవించుకోవటానికి ద్వారంలో ఉన్న నేను తమ సన్నిధికి వచ్చాను. కర్తవ్యం సెలవీయ వేడుకుంటున్నాను అన్నాడు. జైమినులు వారంటున్నారు, శ్రీహరి సంభ్రమం. ఇట్లా ప్రతిగారి విన్నవించగానే దేవతలున్న దగ్గరికి వెళ్ళటానికి తానే బయలుదేరాడు శ్రీహరి. కంగారుగా విశ్వక్సేనుడు చేయూతనిస్తే అందుకొని హడావుడిగా శేషుడు తెచ్చిన పాదుకలు తొడుక్కొని బయలుదేరాడు స్వామి. నగరం వెలుపలికి వస్తున్న శ్రీహరిని దేవతలు చూశారు. సౌగంధిక సరోవరంలో ఉన్న స్వామి వైభవం, ఊహకందని అద్భుతాలైన లావణ్య యౌవనాల అమృత సాగరంలా ఉన్నాడు స్వామి. అమృతంతో నిండిన జాబిల్లి లాంటి నెమ్మోము స్వచ్ఛమైన చిరునవ్వులు చిందిస్తోంది. ఆశ్రితులనే చేతకాలకు నీటిమేఘం లాంటి వాడు ఆయన. చందమామలో అమృతంలా ఆయనలో దయ ఊరుతూ ఉంటుంది. శరత్కాల సూర్యకిరణాల వల్ల వికసించిన తామర పువ్వుల్లాంటివి ఆయన కన్నులు. కనుబొమ్మల కదలికల్లో విమలంగా విలాసంగా ఉన్నాయి ఆయన చూపులు. నిర్మలంగా కోమలంగా ఇంద్రనీలమణి కాంతిలా ఉన్న ఆయన తిరుమేని ఛాయ వెరపు పోగొట్టి ప్రపంచాన్నంతటినీ ఆహ్లాదపరుస్తోంది. బంగారంలా మెరిసిపోతుంది ఆయన కటిసీమనావిరించిన పీతాంబరం. బలిసి వట్రువులై పొడవుగా ఉన్నాయి ఆయన 4 భుజాలును. తామర పువ్వులా ఉంది ఆ స్వామి తిరుముఖ మండలం. విపులమైన వక్షస్సు శ్రీవత్సలాంఛనంతో కౌస్తుభ మాణిక్యంతో వెలసిల్లుతోంది. కేయూరాలు
కంకణాలు, కటకాలు, అంగదాలు, గ్రైవేయకాలు, ఇంకా ఎన్నో రత్నఖచిత ఆభరణాలు, వీటితో చక్కగా అలంకృతుడై కనబడుతున్నాడు స్వామి. చెవుల కుండలాలు చెక్కిళ్ల మీద ప్రతిఫలిస్తున్నాయి. తల మీద కిరీటం ప్రకాశిస్తోంది. అప్పుడే వికసించిన తామర పువ్వులా ఉన్నాయి స్వామి శ్రీచరణాలు. నడుస్తూ ఉంటే కాలి అందెల నుంచి సమర్థనులు వినిపిస్తున్నాయి. బొటనవ్రేల జాలువారుతున్న మిన్నేటి నీటిలా తెల్లగా వెరిసిపోతున్నాయి కాలిగోళ్ళు. సర్వభూతాలకు శరణ్యుడాయన. ధర్మ అర్థ కామ మోక్షాలు 4 ఇవ్వగలవాడు ఆయనే. అమృతం వంటి తన దివ్య శ్రీసూక్తులతో అక్కడుండే నిత్యముక్తుల హృదయాలనెప్పుడూ సంతోషపెట్టేవాడు ఆయన. స్వాత్మానుభవానంద పరిపూర్ణుడైన పరాత్పరుడాయన. నిస్తరంగమైన అమృతసాగరం లాంటిది ఆయన హృదయం. దివ్యమంగళ విగ్రహుడు ఆయన. జయుడు, భద్రుడు, సునందుడు మొదలైన పార్షదులు ఆయుధాలు ధరించి ఆదేశాలకు ఎదురు చూస్తూ ఆయన చుట్టూ ఉన్నారు. స్వామి రాకను అంత దూరం నుంచే చూసి ఆనందాతిరేకంతో గుసగుసలాడుకుంటూ ఆ ప్రదేశాన్ని ముఖరితం చేస్తూ సిద్ధబృందాలు సేవిస్తూ ఉన్నాయి. బంగారు కామలు కూర్చిన పున్నమి చందమామల్లాంటి లెక్కలేనన్ని పెద్ద పెద్ద గొడుగులు పడుతున్నారు స్వామి శిరస్సున. చిరునవ్వులు చిందిస్తున్న మోముదమ్ములతో విమలాది శక్తులు ఇరువంకల చామరగ్రాహిణులై విసురుతున్నారు. స్వామి ఎదుట కొందరు సమగానం చేస్తున్నారు, కొందరు నృత్యం చేస్తున్నారు, ఉచ్చైర్నాదంతో స్తోత్రపాఠాలు చేస్తున్నారు మరికొందరు. తనతో సమానులు కానీ తనకంటే అధికులు కానీ లేనివాడాయన. లెక్క పెట్టలేనన్ని కళ్యాణ గుణాలు కలవాడాయన. ముక్త సంఘాలు సేవిస్తూ ఉండగా సౌగంధిక సరోవరంలా సర్వ సంతాపాలను పోగొట్టే ఆ స్వామిని చూచి దేవతలు సంతోషంతో కనులు విప్పారగా, ముఖ్యమైన ప్రాణం వస్తే ఇంద్రియాలు ఒక్కసారి చైతన్యవంతమైనట్టు లేచి నిలుచున్నారు. ఒక్కమారు మొదళ్ళు తెగిన చెట్ల అడుగులపడి అభివాదాలు చేశారు. శ్రీహరి ఊరేగింపు. శ్రీహరి దయతో లేవండి లేవండి అనగా లేచి దోసిడి పట్టి చుట్టూ నిలుచున్నారు. వాడిన ముఖపద్మాలతో ఉన్న దేవతల్ని చూసి ఏమీ తెలియనట్లు బ్రహ్మతో కూడి ఇలా వచ్చేరేమిటి? ఎందుకోసం చెప్పండి, వేగం. మీకు శుభం కలగాలి. మీకు కావలసింది సాధించి పెడతాను. నాకంటూ శత్రువు లేడు, మిత్రుడు లేడు. అట్లాగే నేనుగా ప్రేమించేవాడు లేడు, ద్వేషించేవాడు లేడు. మిమ్మల్ని ద్వేషించిన వాణ్ణి నేను ద్వేషిస్తాను. మీకు ప్రియమైన వాడే నాకు ప్రియుడు. సాధువులను సన్మార్గంలో నిలిపి ఈ జగత్తును నేను పాలిస్తున్నాను. దేవతలను ద్వేషించిన వాణ్ణి జాలి లేకుండా సంహరిస్తాను. ఇది నిజం. శ్రీ సింహాచల క్షేత్ర మహాత్మ్యంలో 9వ అధ్యాయం ఈనాటితో పూర్తి చేసుకున్నాం.